సామాజిక న్యాయం పాటించాలని చెప్పడం చాలా తప్పు. బీసీసీ అధ్యక్షులుగా 6 గిరిజనులకు అవకాశాలు ఇస్తే అందులో ఒక్కరికి కూడా ఎరకల సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వలేదు. లంబాడా, కోయ, గోండు ఎమ్మెల్యేల వాళ్ళకే అవకాశం ఇచ్చింది, ఎమ్మెల్సీల వాళ్ళకే అవకాశం ఇచ్చింది, ఎంపీలలో వాళ్ళకే అవకాశం ఇచ్చింది, ఇవాళ జిల్లా అధ్యక్షులలో కూడా వాళ్ళకే అవకాశం ఇచ్చింది. మీరు అనేక ప్రభుత్వం వచ్చిన కానీ వందల వేలాది దరఖాస్తులు పార్టీ అధిష్టానానికి తీసుకెళ్ళి ఏఐసిసి అబ్జర్వర్ గుర్తించి నాతో ఇంటర్వ్యూ హరిత హోటల్లో మాట్లాడినప్పుడు 100కి 100 రూపాయలు మీకు వస్తుందని వాగ్దానం చేస్తే నమ్మకంతోనే ఉన్నా. ఏఐసిసి గుర్తించిన రాష్ట్ర నాయకత్వం గుర్తిస్తలేదు. సూటిగా రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మీరు అనేక దంపులు సామాజిక న్యాయం కొరకు మాట్లాడితే మీ తరఫున మేము కూడా ప్రజలలోకి వెళ్ళి గత 2 సంవత్సరాల నుంచి పార్టీ మీద తీవ్రమైన ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొంటూ ప్రభుత్వాన్ని ఇవాళ మళ్ళీ ప్రజల ఆమోదంతో చేయవేయని కష్టపడుతున్నాం. అసలు మీకు ఇక్కడ కంటికి అవపడతలేదు. పీసీసీలో అవకాశం ఇవ్వమని దరఖాస్తులు ఇచ్చినా పీసీసీ కమిటీలో కూడా అవకాశం ఇస్తలేదు, డీసీసీలో ఇవ్వలేదు. మరి ఏ వేదిక మించి ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాలి? ఏ పదవి ఉందని చెప్పి ప్రజలకు న్యాయం చేయాలి, ఏ పదవి ఉన్నదని చెప్పి పార్టీ కొరకు కష్టపడాలి, పార్టీ వాదాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు తీసుకెళ్ళాలి. రాహుల్ గాంధీ గారేమో ఆ విధంగా కృషి చేస్తుంటే ఇక్కడ లోకల్గా రాష్ట్ర నాయకత్వం ఇంత అవమానకరంగా 6 డీసీసీలు ఇస్తే 6 లంబాడా, ఎస్సీ, ఎస్టీ అనే ప్రతి వారికే ఇచ్చుకోండి అన్నీ ఎందుకు? ఇంకా దీనిలో ఇంకా సామాజిక న్యాయం అని పెద్ద పెద్ద మాటలు. ఆ ఇన్ఛార్జీలను కలిసిన దీపాదాస్ మున్షిని, మాణిక్రావు ఠాక్రేని, ఇవాళ మీనాక్షి నటరాజును, పిసిసి అధ్యక్షులను, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మొదలు పెడితే ఈ నేటి వరకు పొన్నాల లక్ష్య కానీ మొదలు పెడితే మొత్తం సర్వనాశనమై సంకనాగిపోతుంది. అసలు ప్రజల తరపున మాట్లాడి ప్రజలకు న్యాయం చేద్దామనేదానికి ఒక వేదిక లేకపోయా నాకు. కనీసానికి నా ఎరకల సామాజిక వర్గం నుంచి అయినా, ఎస్టీ వర్గం నుంచి అయినా అవకాశాలు ఇవ్వాలంటే కూడా అట్లా కూడా ఇస్తలేదు. ఇది సమంజసం కాదు. పార్టీ వాదాన్ని, ప్రభుత్వం యొక్క పనిని ప్రజలకు తీసుకెళ్లి నాలాంటి వాళ్ళని గుర్తించకపోవడం అది ఒక పెద్ద బాధగా, లోటుగా ఉంది. ఏదైనా గుర్తిరిగి రాష్ట్ర నాయకత్వం గుర్తించవలసిన అవసరం ఉంది అని కార్యకర్తలకు, ప్రజలకు, నాయకులకు కోరుకుంటున్నాను.